డాక్టర్ గారు ఇంకో ప్రశ్న. మనం చూస్తున్నాము షుగర్ వ్యాధి అనేది చాలా వరకు చాలా పేషెంట్స్ ఉన్నారు షుగర్ పేషెంట్స్. సో, రంజాన్ ఉపవాసాలు షుగర్ పేషెంట్స్ ఉండవచ్చా? మన భారతదేశంలో అత్యంగా వేగంగా ప్రబలిస్తున్న అంటే పెరుగుతున్న వ్యాధి అనేది మధుమేహం, షుగర్ వ్యాధి. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం 70% ప్రపంచవ్యాప్తంగా టైప్ 2 డయాబెటీస్ ఉంది. అలాగే 40% పబ్లిక్‌కి టైప్ 1 డయాబెటీస్ ఉంది. అంటే మెడికల్ రీసెర్చ్ ప్రకారం అప్పుడప్పుడు ఉపవాసాలు ఉండడం వల్ల షుగర్ అనేది చాలా వరకు కంట్రోల్‌లో ఉంటుంది అంటే ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ వల్ల షుగర్ అనేది కంట్రోల్‌లో ఉంటుందని రీసెర్చ్ చెప్తుంది. ఈ షుగర్ ఉన్న వాళ్ళని మనము 3 కేటగరీస్‌లో విభజించవచ్చు. ఫస్ట్ కేటగరీ ఈజ్ హై రిస్క్ కేటగరీ. సెకండ్ ఈజ్ మీడియం రిస్క్. థర్డ్ వన్ ఈజ్ లో రిస్క్. లో రిస్క్ నుంచి స్టార్ట్ చేద్దాం మనము. గడిచిన 3 నెలల్లో హెచ్‌బీఏవన్సీ అంటే 3 నెలల్లో షుగర్ లెవెల్స్ ఏ రేంజ్‌లో ఉన్నాయో మనం తెలుసుకుంటాము దానివల్ల. అంటే ఈ హెచ్‌బీఏవన్సీ లెవెల్స్ 7 కంటే తక్కువ ఉంటే, 1 లేదా 2 మాత్రలు షుగర్ కోసం వాడుతూ ఉంటే, రోజుకు ఒక్కసారి మాత్రమే ఇన్సులిన్ తీసుకునేవారు, యంగ్ ఏజ్‌లో ఉన్న షుగర్ ఉన్నవారు, వీరందరూ మినిమం రిస్క్‌లో వస్తారు. అంటే వీరు నిస్సందేహంగా ఎటువంటి పునరాలోచన లేకుండా రంజాన్ ఉపవాసాలు ఉండవచ్చు. వీటితో పాటు టైప్ 1 డయాబెటీస్ ఉన్న చిన్న పిల్లలు, షుగర్‌తో పాటు కిడ్నీ మరియు గుండెకు సంబంధించిన వ్యాధులు ఉన్నవారు, వీళ్ళ మీడియం రిస్క్ లేదా హై రిస్క్‌లో వస్తారు. ఇటువంటి వారు రంజాన్ నెలకు ముందు అంటే షాబాన్ నెలలోనే కంపల్సరీగా డాక్టర్‌ని కలవాలి. డాక్టర్‌ని కలిసి వారి సలహా ప్రకారం మాత్రమే రంజాన్ ఉపవాసాలు పాటించవలసి ఉంటుంది. మరి కొంతమంది ఉంటారు, ఈ వాళ్ళకు హైపోగ్లైసిమియా అంటే గడిచిన 1-2 మంత్స్‌లో మాటికి వారు సివియర్ హైపోగ్లైసిమియా అంటే షుగర్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. అలానే కాకుండా రోజుకి 2-3 సార్లు షుగర్ ఇంజెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అటువంటి వారు, షుగర్‌తో పాటు గుండె ఆపరేషన్స్ అయిన వారు, షుగర్‌తో పాటు కిడ్నీ వ్యాధులు, డయాలిసిస్ మీద ఉన్నవారు, షుగర్ వ్యాధి ఉన్న గర్భవతులు, వీళ్ళందరూ హై రిస్క్‌లో వస్తారు. ఇటువంటి హై రిస్క్ ఉన్న షుగర్ పేషెంట్స్ సొంత వైద్యం కాకుండా కంపల్సరీగా షుగర్‌కు సంబంధించిన డాక్టర్‌ని కలవాలి. వారి అభిప్రాయం ప్రకారమే వారు రంజాన్ ఉపవాసాలు అనేది పాటించవలసి ఉంటుంది. వీరందరూ ఏం చేయాలంటే షాబాన్ నెలలోనే కంపల్సరీగా హెచ్‌బీఏవన్సీ టెస్ట్ చేయించుకోవాలి. ఈ హెచ్‌బీఏవన్సీ టెస్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళ లెవెల్స్ ఎంతున్నాయో అర్థమవుతుంది. ఆ లెవెల్స్‌ను బట్టి, డాక్టర్ సలహాను బట్టి, తన శరీర కండిషన్‌లను బట్టి మనము ఉండగలమా లేదా అని అభిప్రాయానికి వచ్చి ఆ తర్వాత రంజాన్ ఉపవాసాలు ఉండాలి. వీళ్ళు ఏం చేయాలి, సెహరీ అనేది కొద్దిగా లేట్‌గా చేయాలి. లాస్ట్ టైం వరకు సెహరీ చేయాల్సి ఉంటుంది. అలానే సెహరీ, రంజాన్ ఉపవాసంలో కూడా మీకు డౌట్ ఉంటే మీరు షుగర్ చెకప్ చేయించుకోవచ్చు. షుగర్ చెకప్ చేసుకున్నప్పుడు ఆర్‌బీఎస్ అంటారు కదా! ఆర్‌బీఎస్ అనేది 110, 100 వరకు ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఒకవేళ ఆర్‌బీసీ వాల్యూస్ లెస్ దాన్ 100 అంటే 80, 70కి అలా వస్తే అప్పుడు వెంటనే వారు విశ్రాంతి తీసుకోవాలి. దాని తర్వాత కూడా వారికి ఇలాంటి తల తిరగడం గానీ, దప్పిక ఎక్కువ కావడం గానీ, చల్లటి చెమటలు పట్టడం గానీ అటువంటివి స్టార్ట్ అయితే వారు వెంటనే ఉపవాసాన్ని విడిచవలసి ఉంటుంది. ఎక్కువగా అంటే శరీర కండిషన్‌ని బట్టి వాళ్ళు ఏదో ఒక స్టెప్ తీసుకోవాల్సి ఉంటుంది.